హాయ్ హలో నమస్తేనండి. నా పేరు తిరుపతి ఫ్రమ్ అరకు. గత 7-8 సంవత్సరాల నుంచి మార్కెటింగ్‌లో చేస్తున్నాను. నేను చాలా కంపెనీలు చూశాను కానీ ఇంత అద్భుతమైన కంపెనీ అనేది ఎప్పుడూ నేను చూడలేదు. సో, చాలా ట్రాన్స్‌పరెన్సీగా ఉంది. చూడండి, ఈ చార్ట్ ఒకసారి మీరు గమనించినట్లయితే మనీ అండ్ టైమ్. ఇప్పుడు అన్‌ఎంప్లాయిడ్ పర్సన్ దగ్గర వచ్చేసి చదువుకొని ఉంటారు కానీ వాళ్ళ దగ్గర టైం ఉంటుంది కానీ మనీ ఉండదు. అలాగే ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ దగ్గర వచ్చేసి టైం ఉండదు, మనీ ఉండదు. అలాగే గవర్నమెంట్ జాబ్ వచ్చేసి తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్ దగ్గర వచ్చేసి టైం ఉండదు, మనీ ఉంటుంది. కానీ కొన్ని పనులకి చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాగే మనకు 2 కూడా అందుబాటులో ఉండేది ఏంటంటే మనకు వెల్త్ అండ్ టీసీఎస్. సో, ఇది మనకు లైఫ్ స్టైల్ అనేది నేర్పుతుంది. అనేక రకాలుగా మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా మనకు అధిగమించవచ్చు, నలుగురికి సాయం చేయవచ్చు. ఇలాంటి అవకాశాలు మనకు కలిగిస్తుందన్నమాట. దీస్ పీపుల్ ఎంజాయ్ రియల్లీ లైఫ్ స్టైల్ అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కావాల్సింది మనకు మనీ అండ్ టైం అనేది. సో, అందరికీ వీలైనంత వరకు మనం సంపాదించిన సంపాదనలో 10 రూపాయలు పేదవాడికి సాయం చేయాలనే ఒక దృక్పథం ప్రతి ఒక్కరికి కలిగి ఉంటుంది. కానీ కొన్ని అవకాశాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనము ఈ టీమ్ మేనేజ్మెంట్ ద్వారా మనం చేసుకోగలిగితే డెఫినెట్లీగా మనం అది సాధించి తీరవచ్చు. చూడండి, అలాగే ఈ చార్ట్లోనే చూడండి టైమ్ అండ్ రేట్ అండ్ ఇన్కమ్. సో, ఒక పర్సన్ వచ్చేసి ఒక ఎంప్లాయీ వచ్చేసి ఒక కంపెనీ దగ్గర మనకు 8 గంటలు మాత్రమే చేయగలుగుతాడు. కానీ ఈ టీమ్ మేనేజ్మెంట్ దగ్గర వచ్చేసి మనకు 30 డేస్లోన 300 రూపీస్ మనం సంపాదిస్తే మంత్లీ వచ్చేసి పర్ డే 300 రూపీస్న 30 డేస్కి మనకు 9,000 అవుతుంది. అలాగే 3,000 చొప్పున మనం సంపాదిస్తే 30 డేస్కి 90,000 అవుతుంది. అలాగే 30,000 చొప్పున మనం సంపాదిస్తే 30 డేస్కి వచ్చేసి 9 lakhs అవుతుంది. అంటే ఒక్కసారి చూడండి, యాక్చువల్లీ ఇది మీరు అగ్రీ అవుతున్నారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే డెఫినెట్లీ అగ్రీ అవుతున్నాను. ఎందుకంటే నేను నా సరౌండింగ్ ఏరియాలో ఉన్న చాలామంది అలాంటి క్రైటీరియా అలాంటి సర్టన్ ఇన్కమ్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కావున. సో, కంపల్సరీగా మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే డెఫినెట్లీగా ఈ యొక్క చార్ట్ అనేది మనం అగ్రీ అవ్వాల్సిందే. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, లేదనుకుంటే మీ నియర్ బై సరౌండింగ్ పీపుల్ వాళ్ళకి, అప్పుడు మీకే తెలుస్తుంది వాట్ ఎవర్ మేబీ అనేది. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో, చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఏంటంటే మనకు వెల్కమ్ టు జెడ్పే. ఈ వెల్కమ్ టు జెడ్పే జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినది. ఇది మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి మనకు జెడ్ బజార్ జెడ్ ప్రో క్లాసెస్కి వచ్చేసి మనకు మిస్టర్ సౌరవ్ గంగూలీ బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నారు ఇందులోన. కాబట్టి ఒకసారి మీరు ఎవరైనా డౌట్ ఉంటే మీరు గూగుల్లోన కానీ యూట్యూబ్లో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ కంపెనీ యొక్క అబౌట్ వచ్చేసి మనీ మేడ్ సింపుల్ బై జెడ్పే. ఇక్కడ జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మనకు ఎంసీఏ రిజిస్టర్డ్ అయిన కంపెనీ, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి సంబంధించినది. కాబట్టి ప్రతి ఒక్కరు మనం చాలా డేరింగ్గా మనం ఇన్నోవేటివ్తో మనం చేసుకోవచ్చు ట్రాన్స్పరెన్సీగా. అలాగే అవర్ మిషన్ వచ్చేసి జెడ్ బజార్ సొల్యూషన్ వచ్చేసి మనకు ఇక్కడ ప్రతీది కూడా మీకు ఆల్ సర్వీస్ అవైలబుల్ ఇన్ సింగిల్ డెస్క్ అనమాట. ప్రతీది మీరు ఏది మొబైల్ రీఛార్జ్తో కూడుకొని మనకు గ్యాస్ బిల్ వరకు వచ్చేసి మనకు ప్రతీది కూడా మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఇక్కడ ప్రతీది మనం ట్రాన్సాక్షన్ చేసుకోవడం వల్ల. అలాగే అవర్ విజన్ దగ్గర వచ్చేసి మనకు ఇక్కడ మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఆపరేషనల్ ఎక్సలెన్సు, లీడర్షిప్ డెవలప్మెంట్ అనేది మనం పెంచుకోవచ్చు అన్నమాట. అలాగే మీరు అది గవర్నమెంట్ సెక్టరా ప్రైవేట్ సెక్టరా అనేది మీరు ఏం చేసినా సరే ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు ప్రతిదీ మీరు లీగల్ డాక్యుమెంట్స్ అనేది చెక్ చేస్తుంటారు కదా. ఆ లీగల్ డాక్యుమెంట్స్ అనేది చెక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, తర్వాత అన్ని రకాల సర్టిఫికెట్స్ మీకు అవైలబిలిటీగా ఉంది. మీరు డైరెక్ట్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేయవచ్చు. దాన్ని బట్టి మీరు ఇది ఎంత జెన్యూన్గా ఉందా లేదనేది మీరు చూసుకొని ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉన్నాయి. అలాగే మనకు ఇక్కడ వై జాయిన్ అజ్, ఈ జెడ్పే అనే కంపెనీ దగ్గర మనము ఎందుకు జాయిన్ అవ్వాలి. సో, ఇక్కడ మనకు 16 రకాలైన ఇన్కమ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫ్రీ, నో అడ్మిన్ ఛార్జ్, నో హిడెన్ ఛార్జ్, అన్లిమిటెడ్ రిఫరల్, మల్టిపుల్ వే ఆఫ్ ఎర్నింగ్స్,
అటూట్ బంధన్ ఫండ్, రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బొనంజా లెవెల్, అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్, మంత్లీ రివార్డ్స్ ఇన్కమ్, యాన్యువల్ టూర్స్, 100% లీగల్, ఫాలో గవర్నమెంట్ గైడ్లైన్స్, నో రిస్క్ నో లయబిలిటీస్, నో లెగ్మెంట్ అండ్ నో క్యాంపింగ్, నో మ్యాచింగ్, నామినేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, 100% సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంది, ఈజీ టు స్టార్ట్ టు బెస్ట్ సర్వీసు, 24/7 సపోర్ట్ సిస్టమ్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా ఈ సిస్టంలో జాయిన్ అవ్వండి. తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అధిగమించండి. మీ యొక్క కళల్ని సహకారం చేసుకోండి. టీచ్ ఓన్లీ జెడ్పే మాత్రమే. అలాగే మనకు ఇక్కడ అవర్ డ్రీమ్స్, ప్రతి ఒక్కరికి మనకు పెరుగుతున్న వాతావరణం ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కళ అంటూ ఉంటుంది కదా. ఆ కళ నెరవేర్చాలంటే మనం జాబ్ చేస్తే మన అనేది నెరవేరదు. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడంగా ఉండాలి, కళలు నెరవేర్చాలి అంటే ఈ జెడ్పే అనే కంపెనీలో జాయిన్ అవ్వండి. టైం ఫ్రీడమ్ ఉంటుంది, లగ్జరీ కార్ మనం మెయింటైన్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది, లగ్జరీ హౌస్ కట్టుకోవడానికి మనకు అవకాశం ఇందులోనే ఉంది, అలాగే వరల్డ్ ట్రిప్ కూడా మనకు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే అవర్ ప్రోడక్ట్స్ జెడ్ ప్రో క్లాసెస్, జెడ్ బజర్ అనే సొల్యూషన్ 3 ఉన్నాయి. అలాగే అవర్ ప్రోడక్ట్స్ ఇక్కడ మొబైల్ రీఛార్జు, డిటిహెచ్ రీఛార్జు, ఫాస్టాగ్ రీఛార్జు, ఎలక్ట్రికల్ బిల్లు, గ్యాస్ బిల్, పైప్డ్ గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, లోన్ అండ్ ఈఎంఐ, ఇవన్నీ కూడా మీరు ఈ జెడ్పే నుంచి మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఈజీగా మనీ అది పే చేసుకోవచ్చు. తర్వాత మీకు క్యాష్ బ్యాక్ అనేది రిటర్న్ వస్తుంది. అలాగే జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ ఉంది. ఇక్కడ మనకు ఏ టు జెడ్ మీకు ఏ సర్వీస్ అదే ఏ ప్రోడక్ట్ కావాలన్నా సరే ఆ ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ మీకు చేస్తుంది ఇంటికాడే. సో అది ట్రస్టెడ్ సెల్లర్ అన్నమాట ఇది. ఇవి కూడా మీరు ఒకసారి వెరిఫై చేయండి. దాదాపు ఇక్కడ మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. 4,000 పైన ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఒకవేళ ప్రోడక్ట్ నచ్చినట్లయితే ఆర్డర్ చేసి నచ్చినట్లయితే 7 days లోపల మీకు రిఫండబుల్ కూడా వస్తుంది మీకు. అలాగే అవర్ ప్రోడక్ట్స్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనమాట. ఇక్కడ మెన్స్ కలెక్షన్, బేబీ కిడ్స్, హోమ్ లివింగ్, ఉమెన్ కలెక్షన్స్, ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ ఉంది. ఇక్కడ మనకు సిఓడి అవైలబుల్ ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ, అలాగే రిఫండ్ పాలసీ కూడా ఉంది. అలాగే జెడ్పే యాప్ వచ్చేసి మనకు అన్ని యాప్ల లాగానే మనకు గూగుల్ ప్లే స్టోర్లోనే మనకు అవైలబిలిటీ ఉంది. మనకు అందులో గూగుల్ ప్లేలోనే వెళ్ళి మీరు జెడ్పే రీఛార్జ్ బిల్ అనేసి టైప్ చేస్తే ఆ యాప్ వస్తుంది. అది ఇన్స్టాల్ చేసుకొని మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేయవచ్చు. సో మనకు హౌ టు స్టార్ట్ జెడ్పే బిజినెస్. సో మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఎట్లా మన బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ అకౌంట్ చేసుకోవాలా. సో అక్కడ పర్ఫెక్ట్గా ఇచ్చిన ప్రకారంగా మనం మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుకోవాలా. ఇచ్చిన తర్వాత మనకు మన యొక్క కంపెనీ తరపు నుంచి ఒక లాగిన్ ఐడి అనేది వస్తుంది. ఆ లాగిన్ ఐడి ద్వారా పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. అలాగే సైన్ అప్ బోనస్, ప్రతి ఒక్కరు ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే అద్భుతం అనమాట. అయిన వెంటనే 599 రూపాయలు అనేది మనకు సైన్ అప్ బోనస్ కింద ఇస్తున్నారు. సో ఇది ఎలా యూజ్ చేసుకోవాలి, ఎట్లా మనము యూజ్ చేసుకోవాలని దానిపైన తర్వాత చెప్తాను. అలాగే మనకు ఫ్రీ యూజర్ సర్వీస్, ఒకవేళ మనకు ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అయ్యాము, ఐడి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనకు ఎవరికి కూడా మనం అంటే మనకు కొంతమందికి ఇష్టం ఉండదు, టీం చేయకూడదు, నలుగురు దగ్గర నవ్వులు పాలు అవ్వకూడదు అనేసి కొంతమంది చెప్తుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఓన్లీ ఫర్ కమిషన్ చార్ట్ కోసమే సెల్ఫ్గా మీరు మొబైల్ రీఛార్జ్ చేసినందుకు 2 రూపీస్ వస్తుంది, డిటిహెచ్ రీఛార్జ్ చేసినందుకు 2 రూపీస్ వస్తుంది, ఫాస్టాగ్ రీఛార్జ్ చేసినందుకు 2 రూపీస్, గ్యాస్ బిల్ చేసినందుకు 2 రూపీస్, ఇట్లా మనకు ఇన్సూరెన్స్ సహా లోన్తో సహా మనకు 2 రూపీస్ వస్తుంది. కానీ ముఖ్యంగా మనకి ఏంటంటే 100 రూపాయల నుంచి పైన ట్రాన్సాక్షన్ అయితే మాత్రమే ఈ కమిషన్ అనేది మనకు వర్తిస్తుంది. ఇంకొంతమంది ఏంటంటే నా ఒక్కరి తరపు నుంచి కాదు, చాలామందికి నేను హెల్ప్ చేయాలి, ₹1 ₹2 అయినా సరే ఆదా చేయాలని ఒక మనస్తత్వం కలిగి ఉంటారు కదా. అలాంటి వాళ్ళు రిఫర్ ఎవరికైనా చేసి ఉంటే ఫస్ట్ లెవెల్లోనే వచ్చేసి మనకు 0.40% వస్తుంది మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్లోనే 0.4%, ఫాస్టాగ్ రీఛార్జ్లోనే 0.25%. ఇట్లా మనము సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు మనకు ఉన్నది. డెప్త్ 20 లెవెల్ వరకు మనకు ఇన్కమ్ అనేది కమిషన్ రూపంలోనే వస్తుంది. ఇది ఓన్లీ ఫర్ ఫ్రీ యూజర్స్ మాత్రమేనండి. అలాగే జాయినింగ్ ప్యాకేజెస్, ఈ జాయినింగ్ ప్యాకేజెస్లో మనకు ఈ జెడ్పేలో ఉన్న 2 రకాలు ఉన్నాయండి, ప్రైమ్ ప్యాకేజ్ అండ్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్. ఈ ప్రైమ్ ప్యాకేజ్లో ఉన్న ₹599 మనం తీసుకుంటే ఈ బుక్ అనేది మనకు వస్తుంది.
దాంతోపాటు మనకు 16 రకాల ఇన్కమ్కి మనం ఎలిజిబిలిటీ అవుతున్నాము. అలాగే మనకు 1199తో ఈ బుక్ బండెల్ అనేది తీసుకుంటే దీనికి కూడా మనకు 16 రకాలనే ఇన్కమ్ పైన మనము ఎలిజిబిలిటీ అవుతున్నామండి. టైప్స్ ఆఫ్ ఇన్కమ్, ఇందులో ఉన్న 16 రకాల ఇన్కమ్. సో సైన్ అప్ బోనస్ కింద మనకు 599 రూపీస్, సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7%, టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5%, డైరెక్ట్ రిఫరల్ కమిషన్ వచ్చేసి ఇస్తున్నాడు, టీమ్ లెవెల్ కమిషన్, షాపింగ్ కమిషన్, కూపన్ క్యాష్ బ్యాక్, డైలీ రాయల్టీ ఇన్కమ్, ఫ్రాంచైజ్ కమిషన్, రివార్డ్ అండ్ టూర్ కమిషన్, మనీ ప్లాంటేషన్ కమిషన్, మంత్లీ ఇన్సెంటివ్, మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. సో ఈ అన్ని రకాల ఇన్కమ్ వచ్చేసి మనము ఎలిజిబిలిటీ స్టెప్ బై స్టెప్ మనకు అందుకుంటూ వస్తుంది. అలాగే ప్రైమ్ యూజర్ సర్వీస్ కమిషన్ చార్టు, ఇది ఎవరైతే మనకు 599తో ఎవరైతే మనకు ఐడి యాక్టివేషన్ చేసుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే యూజ్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకు సెల్ఫ్ కింద మనకు మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల 7% ప్లస్ 1 రూపీస్ అడిషనల్గా వస్తుంది. డిటిహెచ్ రీఛార్జ్ చేయడం వల్ల 7% ప్లస్ 1 రూపీస్ అడిషనల్గా వస్తుంది. ఫాస్టాగ్ వచ్చేసి మనకు 0.3% వస్తుంది. గ్యాస్ బిల్ 0.3%. ఇట్లా మనకు అడిషనల్గా 1 రూపీ అనేది ఎక్స్ట్రా వస్తుంది. అలాగే మనకు ఫస్ట్ లెవెల్ నుంచి 20 లెవెల్స్ వరకు మనకు డెప్త్ వచ్చేసరికి మనకు ఈ ఇన్కమ్ అయితే వస్తున్నాడు. కానీ మనకి ఇక్కడ రీఛార్జ్ చేయడం వల్ల అంటే ఏ ట్రాన్సాక్షన్ అవ్వని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐడి మీద 15 ట్రాన్సాక్షన్ మాత్రమే ఆర్ 5,000 రీఛార్జ్ టర్న్ ఓవర్స్, ఒక ఐడి మీద 15 ట్రాన్సాక్షన్లు జరగాలి లేదా 5,000 రీఛార్జ్ టర్న్ ఓవర్ అలౌడ్ అనమాట పర్ మంత్ ఇన్ ఏ మంత్కి. సో ఈ మంత్ లోపల మనకు 5,000 మాత్రమే మనము ట్రాన్సాక్షన్ జరపాలి, 15 ఐడీలకు మాత్రమే. సో ఈ 15 కంటే పైన 5,000 కంటే పైన యాక్సెప్ట్ చేయదు, ఇదొకటి గమనించాలి. అలాగే రిఫరల్ ఇన్కమ్. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యూ అనే పొజిషన్లో మనం ఉన్నాం, మన డౌన్లోనే ఎంతమందికి అయితే 599తో మనకు డైరెక్ట్ రిఫరల్ చేసుకుంటే ప్రైమ్ మెంబర్స్తో వాళ్ళ నుంచి మనకు 200 చొప్పున వస్తుంది. సూపర్ ప్రైమ్తో మనము ఇన్వాల్వ్మెంట్ చేయిస్తే వాళ్ళ తరపు నుంచి మనకు 500 చొప్పున అన్లిమిటెడ్గా ఎంతమందికి అయితే అంతమందికి మీరు రిఫర్ చేసి ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రైమ్ ప్యాకేజెస్ లెవెల్ ఇన్కమ్స్ ఒక్కొక్కసారి డెప్త్గా చూద్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ లెవెల్లోన వచ్చేసి టీమ్ వచ్చేసి మనకు 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ చొప్పున 200 చొప్పున 1,000 రూపాయలు వచ్చింది. సెకండ్ లెవెల్లోన వచ్చేసి 25 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ తరపున 40 రూపాయలు వచ్చింది, 1,000 రూపాయలు వచ్చింది. మూడో లెవెల్లోన 125 మంది ఉన్నారు, 20 రూపాయల చొప్పున 2,500 రూపాయలు వచ్చింది. నాలుగో లెవెల్లోన 625 మంది ఉన్నారు, 10 రూపాయల చొప్పున 6,250 రూపాయలు వస్తుంది. అంటే ఒకసారి చూడండి, ఇక్కడ మనం 10వ లెవెల్లో కనుక మనం కౌంట్ చేసినట్లయితే 97,65,625 మంది టీం ఉంటే కేవలం 5 రూపాయల చొప్పున చూడండి టోటల్ ఇన్కమ్ వచ్చేసి మీరే కౌంట్ చేయండి. అంటే ఓన్లీ పర్ ఇది 10వ లెవెల్. 11వ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు మళ్ళీ చూడండి, కాలిక్యులేటరే పట్టదండి, అంత అద్భుతమైన ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. ఎంత తీసుకుంటానంటే అంత ఇస్తుంది కంపెనీ. కాబట్టి లేట్ చేయకుండా ఇక్కడ జాయిన్ అవ్వండి. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ చూడండి లెవెల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫస్ట్ లెవెల్లోన మనకు డైరెక్ట్ ఎవరైతే 5 మంది ఉన్నారు వాళ్ళ తరపు నుంచి 500 చొప్పున మనకు 2,500 వస్తుంది. రెండో లెవెల్లో 25 మంది ఉన్నారు, 100 రూపాయల చొప్పున 2,500 వస్తుంది. మూడో లెవెల్లో 125 మంది ఉన్నారు టీము, 50 రూపాయల చొప్పున 6,250 రూపాయలు వస్తుంది. అంటే 10వ లెవెల్లో చూడండి మీరు ఇక్కడ 10వ లెవెల్లో టీం వచ్చేసి 97,65,625 మంది ఉంటే టోటల్ ఇన్కమ్ వచ్చేసి 10 రూపాయల చొప్పున చూడండి ఎంత ఇన్కమ్ అనేది వస్తుందో మీరే అసలు ఊహకందని ఇన్కమ్ అన్నమాట ఇది. సో చాలా చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ రాయల్టీ ఇన్కమ్. సో రాయల్టీ ఇన్కమ్ అవ్వాలని అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మన డైరెక్ట్ అది ప్రైమ్ ప్యాకేజ్ ఆర్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ఆర్ మనకు అనవసరం. కానీ డైరెక్ట్ వచ్చేసి 15 మంది ఉండాలి. 15 మంది ఉంటే మనకు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవుతాము. రాయల్టీ ఇన్కమ్ వచ్చేసి 2% వస్తుంది. 2% ఎట్లా ఇస్తాడని అంటే
త్రూ ఆ రోజు జరిగిన బిజినెస్ టర్నోవర్ని బట్టి మనకు 2% అనేది ఎవరైతే బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయి ఉంటారో వాళ్ళందరికీ అనేది షేర్ చేస్తున్నారు. సిల్వర్ అవ్వాలన్స్ అంటే 4 బ్రాంజ్ ప్లస్ 30 టీమ్ ఉండాలి, 1.5% రాయల్టీ ఇన్కమ్. గోల్డ్ అవ్వాలన్స్ అంటే 4 సిల్వర్లు ప్లస్ 150 మెంబర్స్ టీమ్ ఉండాలా, 1.75% రాయల్టీ ఇన్కమ్ ఇస్తున్నాడు. ప్లాటినం అవ్వాలంటే 4 గోల్డ్ ప్లస్ 750 టీమ్ ఉండాలి, 1.5% అనేది రాయల్టీ ఇన్కమ్. టోపాజన్స్ అంటే 4 ప్లాటినం అవ్వాలా, 3750 మంది టీమ్ అవ్వాలా, 1.5% రాయల్టీ ఇన్కమ్. రూబీ మీద వచ్చేసి 4 టోపజ్ ప్లస్ 18750 మంది టీమ్ ఉండాలి, 1.525% అనేది రాయల్టీ ఇన్కమ్. ప్రతి ఒక్క దాంట్లోనే ఎవరికైనా సరే ఒక కళ అంటూ ఉంటుంది కదా అండి, ప్రతి దగ్గర సరే మనకు ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అనేసి ఉద్దేశం ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళకు ప్రతి ఒక్కరి కళ నెరవేర్చాలని అంటే డైమండ్ అండి. ఈ డైమండ్ అవ్వాలని అంటే 4 రూబీ ప్లేసు 93,750 మంది టీం అయితే వాళ్ళ రోజుకు వచ్చేసి 1% రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన ఇన్కమ్ అండి. ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ కదా చూడండి. ఇక్కడ బ్రాంజ్ అయితే మనకు 100 రూపీస్ చొప్పున మనకు 5 మంత్స్ ఇస్తున్నాడు, 500 15 మంది యూజర్స్ ఉండాలి డైరెక్ట్. ఇక్కడ సిల్వర్ వచ్చేసి మంత్లీ 200 చొప్పున 9 మంత్స్ ఇస్తున్నాడు, 1800 ఇస్తున్నాడు. మన డౌన్లోనే 4 బ్రాంజ్ ఉండాలి. గోల్డ్ వచ్చేసి 750 రూపాయలు చొప్పున మనకు 2 ఇయర్స్ ఇస్తున్నాడు, 18,000. మన డౌన్లోనే 5 మెంబర్స్ సిల్వర్ ఉండాలి. ప్లాటినంకి వచ్చేసరికి 4,500 మంత్లీ ఇస్తున్నాడు, 5 ఇయర్స్. చూడండి ఇక్కడ మీరు ప్లాటినంకి ఎంత ఇస్తున్నాడు, 2,70,000. మన డౌన్లోన 5 గోల్డ్ ఉండాలి. అలాగే ఒకసారి డైమండ్లో చూసుకుంటే మీరు ఒకసారి చూడండి, 3,12,500 వచ్చేసి 18 సంవత్సరాలు. ఇంకా టోటల్ ఇన్సెంటివ్ వచ్చేసి చూడండి మీరే, మన డౌన్లోన 5 రూపీస్ ఉండాలి. అలాగే ఇందాక చెప్పినట్టు ఎమర్జెన్సీ ఫండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎమర్జెన్సీ ఫండ్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ప్రతి కంపెనీలోన మనము విత్డ్రా చేసినప్పుడు సర్వీస్ ఛార్జీ, టీడీఎస్ ఇవన్నీ రకరకాలుగా మనకు కటింగ్ అవుతుంటాయి కదండి. ఆ కటింగ్ అయినవి వచ్చేసి మనకు ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన సిఎండి, ఎండి గారు తీసుకుంటుంటారు. కానీ ఈ జెడ్పే కంపెనీలోన వచ్చేసి మనకు ఆ ఎమర్జెన్సీ ఫండ్ కూడా మనకు ఇక్కడ ఎవరైతే మనకు కస్టమర్స్ ఉంటారో వాళ్ళకే పంచి పెడుతుంది. సో అది ఎట్లా అంటే అటూట్ బంధన్ కింద 5%, ఫైనాన్షియల్ సపోర్ట్ కింద 5%, కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కింద 5%. సో ఈ అటూట్ బంధన్ అనేది ఎట్లా వర్క్ అవుతుందంటే, మీరు జాయిన్ అయ్యి ఉండి మీ ఐడి వచ్చేసి 3 మంత్స్ ఓల్డ్ అయి ఉండాలి. అలాగే ఏదో ఒక ర్యాంకు అచీవ్ అయి ఉండాలా, అట్లీస్ట్ బ్రాంజ్ లెవెల్ అయినా సరే ర్యాంక్ అచీవ్ అయి ఉంటే మీ ఇంట్లో మీ అక్కకో, మీ చెల్లికో, కూతురుకో ఎవరికో ఒకరికి ఫంక్షన్ ఇలాంటిది అవుతుంటే ఒక చిన్న సహాయం కొరకులాగా 5% అనేది తీసి మీకు ఇస్తుంది. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్, ఒకవేళ మనకు ఫైనాన్షియల్ పరంగా బాగా పూర్గా ఉంటే మనకు ఎటువంటి హాస్పిటల్స్ ఖర్చులు కానీ ఇలాంటివి ఉన్నా సరే మనకు సేమ్ క్రైటీరియా ఇక్కడ కూడా మనకు జాయిన్ అయ్యి 3 నెలలు అవుతుండాలా, ఏదో ఒక ర్యాంక్ అచీవ్ అయి ఉంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కింద 5% అనేది ఇస్తున్నారు. అలాగే మనకు కంపెనీ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి 5% అది మన రాష్ట్రంలో కనుక జరిగినట్లయితే అందులో ఉన్న డిస్ట్రిబ్యూషన్స్, రివార్డ్స్, అవార్డ్స్ కోసం అనేసి ఆ 5% కూడా మనకు ఇక్కడైతే ఎవరైతే ర్యాంకింగ్లు అచీవ్ అవుతారో వాళ్ళకే పంచి పెడుతున్నారు. సో ఇలాంటి కంపెనీ నేను ఎక్కడ కూడా చూడలేదండి. ఒకవేళ కేవలం అది ఉంది అనేసి అంటే ఓన్లీ జెడ్పే మాత్రమే. ఇక్కడ ఫ్రాంచైజ్ మాడ్యూల్ ఇది మనకు త్వరలో వస్తుందండి. దీని ద్వారా కూడా మనం ప్రతి జిల్లాకు ఒక ఫ్రాంచైజీ అనేది ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ద్వారా కూడా మనం ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. సో ఈ ఫ్రాంచైజీ అనేది ఎప్పుడైతే మనకు ఎనేబుల్ అవుతుందో ఆ రోజు మీకు కంపల్సరీగా నేను తెలియపరుస్తాను. అలాగే మనీ ప్లాంట్ బోనస్ అండి. ఈ మనీ ప్లాంట్ బోనస్ కూడా మనకు రాబోయే రోజుల్లోనే వస్తుంది, కమింగ్ షూన్. అది కూడా వచ్చినప్పుడు మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే ఒక్కసారి మనము ర్యాంకింగ్ వైజ్గా మనం చూసుకుందాము. ఎవరైతే మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవుతారో ఐడి కార్డ్ ప్లస్ టీ షర్టు కింద మీకు 300 రూపీస్ అనేది ఫండ్ ఇస్తున్నాడు. ఎవ్రీడే వచ్చేసి డైలీ 2% రాయల్టీ ఇన్కమ్ ఇస్తున్నారు. అలాగే మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంది. అలాగే సిల్వర్ ర్యాంక్ అయిన వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద మీకు 8,000 రూపాయలు ఇస్తున్నారు. డొమెస్టిక్ ట్రిప్ వచ్చేసి ఉంది. అలాగే 1.5% డైలీ రాయల్టీ ఇన్కమ్, మంత్లీ ఇన్సెంటివ్ ఉంది. అలాగే గోల్డ్ ర్యాంక్ వాళ్ళకి ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000, డొమెస్టిక్ ట్రిప్ వచ్చేసి ఉంది. అలాగే 1.75% డైలీ రాయల్టీ ఇన్కమ్, అలాగే మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంది. అలాగే ప్లాటినం ర్యాంకు ఇక్కడ నుంచి ఉంటుందయ్యా మన అద్భుతమైన మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క జర్నీ అనేది జెడ్పేలోన.
బైక్ ఫండ్ కింద ఎప్పుడైతే మీరు ప్లాటినం ర్యాంక్ 4వ ర్యాంక్ అచీవ్ అవుతారో బైక్ ఫండ్ కింద మీకు 32,000 ఇస్తున్నారు. ఫారెన్ ట్రిప్ 1.5% రాయల్టీ ఇన్కమ్, అలాగే మంత్లీ ఇన్సెంటివ్ వసూలుబాటు ఉంది. అలాగే ఇక్కడ టోపాజ్ ర్యాంక్ కార్ ఫండ్ కింద 2 lakhs, ఫారెన్ ట్రిప్ 1.5% డైలీ రాయల్టీ ఇన్కమ్ అండ్ మంత్లీ ఇన్కమ్. రూబీ ర్యాంక్ లగ్జరీ కార్ ఫండ్ కింద మనకు 5 lakhs, ఫారెన్ ట్రిప్ ఉంది, 1.25% రాయల్టీ ఇన్కమ్, అలాగే మంత్లీ ఇన్సెంటివ్. చూడండి, ఎవరైతే ఈ రూబీ నుంచి డైమండ్కి వస్తున్నారో వాళ్ళ యొక్క కళ అనేది నెరవేరుతుంది. ఈ లగ్జరీ హౌస్ ఫండ్ 12 lakhs కింద ఇస్తున్నారు. 2 times ఫారెన్ ట్రిప్ ఇయర్లీ, 1% డైలీ రాయల్టీ ఇన్కమ్, మంత్లీ ఇన్సెంటివ్. ఒక్కసారి మనము బ్రీఫ్గా ఒకసారి హైలైట్స్ చూసుకుందాం. మనకు రివార్డ్ అండ్ ఫండ్ మంత్లీ ఇన్సెంటివ్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి సెకండ్ వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్. అంటే ఈరోజు ఈ నెలలోనే మీరు ఒకవేళ ర్యాంక్ అచీవ్ అయితే ఆ రివార్డ్స్ అండ్ ఇన్సెంటివ్ వచ్చేసి నెక్స్ట్ వీక్, అదే వచ్చే నెల మీకు సెకండ్ వీక్లోనే మీకు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రీ. 5% TDS డిడక్షన్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్. 15% డిడక్షన్ అదే ఈ ఫండ్ కింద మనం టీమ్ సపోర్ట్ కోసం చేసుకోవచ్చు. నో అడ్మిన్ ఛార్జ్ అండి. సెల్ఫ్ ఫండ్ వాలెట్ ట్రాన్స్ఫర్ టు 100 rupees. మినిమం బ్యాంక్ విత్డ్రాల్ వచ్చేసి 500 rupees. మినిమం P2P ట్రాన్సాక్షన్ వచ్చేసి 50 rupees. విత్డ్రాల్ ఇన్ 24 hours అండి. 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఆల్ రైట్ రిజర్వ్డ్ జెట్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వెసులుబాటులో ఉంది. సో మీరు గుడ్ డిసిజన్ తీసుకోవాలా, బ్యాడ్ డిసిజన్ తీసుకోవాలన్నది మీ చాయిస్ అండి. సో ఇప్పటి వరకు మీరు చేసిన కంపెనీల్లో ఒక ఎత్తు అయితే ఈ కంపెనీ చిట్ట చివరి దాన్ని మీరు నడుము బిగించి మీరు స్టార్ట్ చేయండి. ఎందుకు మీరు సక్సెస్ అవ్వరు, ఎందుకు రిజల్ట్ రాదో అప్పుడు మీరే చూస్తారు. ఇక్కడ మీరు గుడ్ డిసిజన్ నో అయితే ఇక్కడ మీకు ఎటువంటి లైఫ్ స్టైల్ అనేది ఉండదండి. అలాగే దేంట్లోనైనా సరే మనం ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ముందుకెళ్తే కంపల్సరీగా మన సక్సెస్ అనేది వస్తుంది. ఎస్ అని మనం ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ గుడ్ లైఫ్, గుడ్ స్టైలు, లైఫ్ స్టైల్ ఉంటుంది, డైలీ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, టైం ఫ్రీడమ్ ఉంటుంది, లగ్జరీ కార్, డ్రీమ్ హౌస్, ఫ్యామిలీ సెక్యూరిటీ, నేషనల్ ట్రిప్స్, ఫారెన్ ట్రిప్స్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇవన్నీ కూడా మనకు అన్లాకింగ్ అవుతుందండి. సో ఇది మనం ఎంజాయ్ చేయాలని అంటే వీఆర్ ఆల్ వెల్కమ్ టు జెట్పే. లేదనుకుంటే మీ చాయిస్. అలాగే మనకు స్పెషల్ బొనంజా ఆఫర్ ఉందండి. ఈ స్పెషల్ బొనంజా ఆఫర్ వచ్చేసి మనకు 1 June to July 15th వరకు అండి. ఎవరైతే మనకు ఇక్కడ స్పెషల్ బొనంజా ఆఫర్ 2 nights 3 days గోవా టూర్ ఉంటుంది. సో దానికి సంబంధించిన క్రైటీరియా వచ్చేసి 30 డైరెక్ట్స్ యూజరు విత్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అండి. 100 users ఇన్ సెకండ్ లెవెల్ సూపర్ ప్రైమ్, 50 users ఇన్ సెకండ్ లెవెల్ ప్రైమ్ ప్యాకేజ్. ఈ క్రైటీరియా కనుక ఒకవేళ మీరు సక్సెస్ఫుల్ అయితే గోవా టూర్ అనేది 2 nights 3 days అనేది మీరు ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. ఇది మంచి అవకాశం. ఇది ఎవరైతే అఫీషియల్ లాంచింగ్లోనే ఎవరైతే అటెండ్ అవ్వలేదో ఇది అవకాశం సద్వినియోగం చేసుకోండి. సో మనకు కంపెనీ మేనేజ్మెంట్తో, టీంతో మనకు కలిసే అవకాశం ఉంది. వాళ్ళతో మంచి మంచి విషయాలు మనం చర్చించుకోవడానికి గొప్ప అవకాశం. వీఆర్ అప్రిషియేట్ your time and trust in our system. Thank you so much. Thank you.